మెజారిటీల విషయానికి వస్తే అంటే కొన్ని చోట్ల 20 నుంచి 25 వేల మెజారిటీ మొదలుకొని 90,000 95,000 దాకా వచ్చినాయి. జనరల్గా ఏ మ్యాండేట్లో కూడా ఈ తరహా తీర్పులు రాలేదు. దీని మీద చాలా కాన్స్పిరసీ నడిచింది. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు, గ్రామాలలో మహిళలు మేము వేసిన ఓట్లన్నీ ఎటుపోయినాయని రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి. కొంతమంది ఇంటలెక్చువల్స్ కూడా ఈవీఎంలు ట్యాంపరింగ్ అయినాయి, ఇంకొంతమంది వైసీపీ తరఫున ఏజెంట్లుగా పనిచేసిన వాళ్ళు కొన్ని పోలింగ్ బూత్లలో ఈవీఎంలను కౌంట్ చేయకుండానే రిజల్ట్ ప్రకటించేసిర్రు అన్న ఆరోపణలు చేస్తున్నారు. వీటిని మీరు ఎలా చూస్తారు, అంటే ఎట్లా విశ్లేషిస్తారు? ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈవీఎంలో ట్యాంపరింగ్ జరిగిందో, ఈవీఎంలను లెక్క పెట్టకుండా రిజల్ట్ చేస్తున్నారంటే అది వైసీపీ బాధ్యతే, అక్కడున్న పోలింగ్ కౌంటింగ్ ఏజెంట్ బాధ్యతే. మీరు ఒకసారి రిజల్ట్ అనౌన్స్ చేసినాక ఏం చేశారు? మీరు అక్కడే గొడవ చేయాలి, అక్కడే మీ మీడియాని పిలిపించుకోవాలి, అక్కడే ధర్నా చేయాలి, అక్కడే కౌంటింగ్ కేంద్రంలోనే కూర్చోవాలి, ఆనే నైట్ ఆనే పండుకొని రిజల్ట్ తేలిందాక ఉండాలి. ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడటం వల్ల లాభం లేదు. ఓకే, బేసిక్గా ఎందుకంటే మీకు కౌంటింగ్లో ఏమన్నా గడిబిడి చేస్తున్నారంటే ఏజెంట్లు ఏం చేస్తున్నారు? పెద్ద 151 ఎమ్మెల్యేలు ఉన్న పార్టీ కదా, మీ చేతిలో పెద్ద మీడియా ఉంది, సాక్షి మీడియా. మీరు ఒక్క ఫోన్ కొట్టి లోపలికి కెమెరాను పిలిపించేసుకొని, పాస్ ఉన్న రిపోర్టర్ని పిలిపించుకొని మొబైల్లో వీడియో తీసి కూడా పెట్టొచ్చు కదా. ఇగో ఈవీఎం కౌంటింగ్ చేయకుండా రిజల్ట్ మీరు ఆప్షన్ ఉంటుందా? ఆప్షన్ ఉంటుంది, ఎందుకు ఉండదు? మీరు కౌంటింగ్ ఏజెంట్, రిపోర్టర్కి పాస్ ఉంటుంది, ఎందుకు లోపల రాకూడదు? నేనేమంటారు, ఇంకోటి అభ్యర్థి రావచ్చు కదా, అభ్యర్థిని పిలిపియండి. మీకు అంత డౌట్ ఉంటే అభ్యర్థిని మీరు మీకు ఇప్పుడు మాచర్లలో వచ్చి ఈవీఎంను పగలగొడుతుంటే టీడీపీ కార్యకర్త ఉరుకొచ్చి అడ్డుకునే ప్రయత్నం చేయలేదా? ఆడ కౌంటింగ్ ఏజెంట్, పోలింగ్ ఏజెంట్ పోలింగ్ రోజు ఎంత ఆవేశంగా లోపలికి పోయాడు. అవును, అంత ప్రయత్నం చేసిండు. మరి మీరు కౌంటింగ్ ఏజెంట్లు మీకు అంత డౌట్ ఉంటే వెంటనే చేసేది ఉండే. ఇప్పుడు రిజల్ట్ వచ్చిన తర్వాత అది మాట్లాడటంలో అర్థం లేదు. రెండోది, ఈవీఎంలో ట్యాంపరింగ్. నేనేమంటే ప్రతిపక్షంలో ఉండి అసెంబ్లీకి కూడా రానని శపథం చేసి ఇంట్లో కూర్చున్న చంద్రబాబే ఈవీఎంలన్నీ ట్యాంపరింగ్ చేయగలిగితే 2 సార్లు దేశానికి ప్రధానిగా ఉన్న మోడీ ఎన్ని ట్యాంపరింగ్ చేయగలుగుతాడు? అవును, ఈ వాదన కూడా వినిపిస్తుంది. ఎన్ని చేయగలుగుతాడు? ఇవాళ మోడీ 240 దగ్గర ఎందుకు ఆగిపోయిండు? ఆయనకు ట్యాంపరింగ్ రాకనా? చంద్రబాబుకి వచ్చిన విద్య మోడీకి రాకనా? చేయగలిగితే ఉత్తరప్రదేశ్ లాంటి పెద్ద రాష్ట్రంలో చేసేటోళ్ళు చేయాలి కదా. ఎలక్షన్ కమిషన్ ఒక్క చంద్రబాబుకే సహకరిస్తుందా? కేంద్రంలో ఉన్న ఎలక్షన్ కమిషన్, ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ మీద కూడా ఆరోపణలు వస్తాయి. ఓకే, కానీ ఎలక్షన్ కమిషన్ మోడీ కంటే ఎక్కువ చంద్రబాబుకు సహకరించే పరిస్థితిలో ఉంటుందా? ఒక్క ఆంధ్రప్రదేశ్లో మాత్రమే చంద్రబాబుని గెలిపించాలి, యూపీలో బీజేపీకి వ్యతిరేక ఫలితాలు రావాలనే ఎలక్షన్ కమిషన్కి ఉంటుందా? అట్లా ఉండదు. ఒకవేళ మోడీ విశ్వగురు అని చెప్పుకొని హ్యాట్రిక్ పీఎంగా వస్తున్నా చెప్పుకొని పైగా 400 పార్ అనుకున్నాడు. ఇప్పుడు ఎంతైనా ఇజ్జత్గా సవాల్ కదా. 400 దాటుతాయని చెప్పిన దగ్గర 250 దాటకపోతే ఒకవేళ ఆప్షన్ ఉంటే మోడీ వాడుకోడా? ఈవీఎం ట్యాంపరింగ్ చేసి ఆప్షన్ ఉంటే మోడీ, యోగి ఆదిత్యనాథ్ వాడుకోరా? సో ఇది ఏంటంటే జనము ఒక వేవ్ లాగా ఓటేశారు. నిజంగా చంద్రబాబుకే కనుక ఒక రాష్ట్రంలో స్వీపింగ్ చేసే అంత మీకు ఎందుకండి? చంద్రబాబే వచ్చిన రిజల్ట్ నమ్ముతలేడు, ఆయన ట్యాంపరింగ్ చేస్తే నమ్ముతాడు కదా, నేనే వస్తున్నాను ప్రశాంతంగా ఉంటాడు కదా. మీరు చూడండి, ఎన్నికలు అయిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ అడ్రస్ లేడు, చంద్రబాబు అడ్రస్ లేడు, లోకేష్ అడ్రస్ లేడు, వీళ్ళందరూ ఎక్కడెక్కడ గుళ్ళు గోపురాలు విదేశాలు పట్టుకొని తిరిగారు. ఒక్కటి వైసీపీ కార్యకర్తలు మాత్రమే మీడియా ముందుకు వచ్చి మా అన్న 9వ తారీఖు నాడు ప్రమాణం, మేము ఇట్లొస్తున్నాం అట్లొస్తున్నాం, అందరు పారిపోండిరా, మీరందరు పందులు రా, మా అన్న సింహం రా, సింగిల్ రా అని ఏమేమో మాట్లాడారు. అసలు రిజల్ట్ వచ్చిన అందరు ఎక్కడెక్కడ ఉన్నారు. అంటే ఈవీఎంల మీద ఇవాళ కొత్త కాదు విమర్శ రావడం, చాలా రోజుల నుంచి జరుగుతుంది. ఆ వీవీప్యాట్లను లెక్కబెట్టి టాలీ చేస్తేనే అవుతుంది అనేది. సో దాంట్లో ఉన్న టెక్నికల్ ఇష్యూస్ అవన్నీ కూడా మనం ఎప్పటి నుంచో చర్చ జరుగుతూనే ఉంది. ఓకే, నేనేమంటున్నంటే ఒకవేళ నిజంగానే మోడీకి 400 వచ్చి చంద్రబాబుకి 160 వచ్చుంటే ఎంతో కొంత ఈ వాదనకి మద్దతు లభించేది. మోడీకి కూడా 400 వచ్చుంటే నిజంగా అప్పుడు పెద్ద దుమారం అయ్యేది. ఓకే, మోడీకి 400. ఎందుకంటే మీరు ఒక యోగేంద్ర యాదవ్ అనే ఒక వ్యక్తి ఫస్ట్ నుంచి చెప్తుండు బీజేపీకి 250 దాటవని, మించవని. ఇలా ఆయన చెప్పింది నిజమైంది. ప్రశాంత్ కిషోర్ ఫెయిల్ అయిండు, యాక్సిస్ మై ఇండియా ప్రదీప్ గుప్తా ఫెయిల్ అయిండు, మిగతా పోల్స్టర్లు అందరూ ఫెయిల్ అయ్యారు. ఒక యోగేంద్ర యాదవ్ చెప్పింది నిజమైంది. సో అందుకనే ఈవీఎంల మీద ఇప్పుడు ఆరోపణ చేయడంలో లాభం లేదు. రెండోది, ఈవీఎంలు మేనేజ్ చేసే శక్తి అదే కనుక ఒక చంద్రబాబు ఉంటే లాస్ట్ టైం కూడా ఓడిపోడు కదా. అట్లా అంటే లాస్ట్ టైం జగన్ కూడా ఉంటుంది. ఇంకోటి, అధికారంలో కంటే ప్రతిపక్షంలోనికి ఎందుకు ఎక్కువ ఉంటుంది నాకు అర్థం కాదు. ఇప్పుడు వ్యవస్థల్ని వాడుకోవటం అనేది, మీరు సీట్లో ఉన్నప్పుడు మీ మాట వింటాడు పోలీసుడైనా ఇంకోడైనా. నా మాట ఎందుకు వింటాడు? నేను ప్రతిపక్షం ఉన్నా, నేను గెలిస్తే తర్వాత నా మాట వింటాడు, ముందైతే మీ మాట వింటాడు కదా. సో అందుకనే ఇది నిజంగా పబ్లిక్ మ్యాండేటు.
ఒక వెల్లువలో వచ్చింది. అయితే ఎందుకు ఎక్కువ మందికి జీర్ణం కావట్లేదు అంటే 161 అనే ఫిగరు వినటానికి చూడటానికే భయంకరంగా ఉంది. మెజారిటీలు కూడా ఆ స్థాయిలో, మెజారిటీలు కూడా నేనేమంటే ఇవాళ ఎవరిని చూసుకున్నా అబౌవ్ 10,000 తప్ప. అవును, మనం కీన్ కాంటెస్ట్ అనుకున్న దగ్గర 1000-2000తో పోతారన్న దగ్గర కూడా 10,000 మెజార్టీ దాటే పరిస్థితి వచ్చింది. అవును. సో అందుకనే ఈ వాదన నిలబడదు. గెలిచిన అభ్యర్థులు కూడా నమ్మలేకుండా ఉందంట. ఒకవేళ ఇది కోర్టుకు పోయినా కానీ ఇక చాలా కాలం లాగుతుంది. ఈ లోపు మళ్ళీ కొత్త ఎలక్షన్లు కూడా వస్తాయి. అలాంటి పరిస్థితే ఉంటుంది అట్లా.